LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మధ్యాహ్నం 2:30 గంటలకు పోలవరం బనకచెర్లపై ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం జరగనుంది. సమావేశానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. తెలంగాణ అభ్యంతరాలతో జలశక్తి శాఖ సమావేశం ఏర్పాటు చేసింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. సో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్న క్రమం మనం చూస్తున్నాం. అయితే ఏదైతే సాక్షి గతంలో చెప్పిందో దాన్ని అప్పుడు కొండంతలు చేసి చూపించిన ఎల్లో మీడియా ప్రస్తుతం అదే పరిస్థితిని ఎదుర్కొంటున్న పరిస్థితి. దీని ద్వారా ఏది వైట్ ఏది బ్లాక్ అనేది తేటతెల్లం అయిందనేది కూడా చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా ఈరోజు పోలవరం బనకచెర్ల పైన కేంద్ర ప్రభుత్వం చాలా కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. సో ఈ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో జలశక్తి కార్యాలయంలో ఈ సమావేశం మధ్యాహ్నం 2:30 గంటలకు జరగబోతుంది. సో ఈ ఎజెండాలో ప్రధానంగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పైనే చర్చించబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అలాగే ఇటు కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ కూడా ఈ గోదావరి నదిలో ఎంత వరద జలాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి లెక్కనే తెలియలేదు. సో ఆ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలన్నింటినీ కూడా తిరిగి వెనక్కి పంపుతున్నట్టుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఈఏసీ వెనక్కి పంపినటువంటి పరిస్థితి. అలాగే ఇటు రోజు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ PPA కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి బనకచెర్లకు సంబంధించినటువంటి విషయంలో నిజానికి పోలవరం ప్రాజెక్టే పూర్తి కాలేదు. దాని FR లెవెల్ 41 మీటర్ల గనక నిల్వ చేస్తే డెఫినెట్ గా దానివల్ల పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు సాధ్యమయ్యేటువంటి అవకాశం లేదు. నిజానికి లెఫ్ట్ కెనాల్ కూడా వాటర్ అందేటువంటి పరిస్థితి లేదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు వాటి నీళ్లు అందేటువంటి అవకాశం లేదు. సో ఈ నేపథ్యంలో కొత్తగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి విషయాలపైన ఉపయోగం లేదనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు PPA స్పష్టమైనటువంటి ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. సో ముందుగా పోలవరం పూర్తి కావాలి. దానికి సంబంధించి 45 మీటర్ల వరకు కూడా దాని నిర్మాణం జరగాలి. 45 మీటర్ల వరకు నీరు నిల్వ చేస్తే తప్ప ఆ పోలవరం ప్రాజెక్టు ఉద్దేశించినటువంటి లక్ష్యాలు నెరవేరాలి. కానీ ఆ ఉద్దేశించినటువంటి లక్ష్యాలు నెరవేరకంటే ముందే కేవలం కమిషన్ల కోసమే బనకచెర్ల ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం ముందుకు తోస్తోంది అనేటువంటి ఒక వాదన వినిపిస్తోంది. దాదాపు 85,000 కోట్ల రూపాయల వ్యయమైనటువంటి ప్రాజెక్టు ద్వారా దాదాపు 200 TMCల గోదావరి వరద జలాలను పూర్తిగా రాయలసీమకు తరలిస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెప్తోంది. కానీ నిజానికి గోదావరిలో వరద జలాలు ఉన్నాయా లేదా అనేటువంటి లెక్క కూడా తెలిసేటువంటి ప్రస్తుతం పరిస్థితి లేదు. నిజానికి పైన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ లో అనేక ప్రాజెక్టులు కడుతున్నారు. తెలంగాణలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటి పర్మిషన్స్ అనేక వివాదాలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ అంశాలన్నీ పెండింగ్ లో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి బనకచెర్ల ప్రాజెక్టును త్వరితగతిన కేంద్ర ప్రభుత్వం చేత ఆమోదం తీసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. సో ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవు, కనీసం అపెక్స్ కౌన్సిల్లో చర్చ జరగలేదు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే డెఫినెట్ గా అపెక్స్ కౌన్సిల్లో దానికి సంబంధించినటువంటి అనుమతులు ఉండాలి. CWC గానీ అంతకంటే ముందు అనేక టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా స్టడీ జరగాలి. ఇవన్నీ కూడా జరగకుండా కేవలం పైనుంచి ఒక పారాచూట్ లాగా ఆ ప్రాజెక్టును తీసుకొచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. సో మొత్తానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఈ రోజు ఏం చెప్పబోతున్నారు, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పబోతున్నది చాలా ఉత్కంఠ కలిగిస్తోంది. హరి, ఆల్ రైట్ వెంకటేష్.